వైసీపీ మైనారిటీ నేత అమాన్ ఇల్లు కూల్చివేతకు అధికారులు యత్నించారు. శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అమాన్ ఇల్లు కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. 6 ఏళ్లుగా రేకుల ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు అమాన్. ఇక నీటి కొళాయి, విద్యుత్ కనెక్షన్లను కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది. పోలీస్ బందోబస్తుతో ఇల్లు కూల్చివేయడానికి వెళ్లారు మున్సిపల్ కమిషనర్. ఇక ఇంటి గేటుకు తాళాలు వేసుకుని తన పిల్లలతో ఇంటిలోనే ఉన్నారు అమాన్ భార్య మరియు కుటుంబ సభ్యులు. తీసుకోండి సార్, అక్కడే తీసుకోండి. సెల్లులో పెట్టుకోండి సార్. మేము వెళ్తాం కదా సార్. మాకెందుకు సార్, మేము వెళ్తాం. గుండో ఈదు వాళ్ళే సార్ ఏదో మాకు సహాయం చేస్తారు మీరు అందరూ అనుకున్నాము. మీరు మా పక్కన చెప్పండి సార్. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ మాకు. మీరు హైకోర్టు ఆర్డర్ ను కూడా ఉల్లంఘించి వస్తున్నారు సార్. మేము దీంట్లో వాళ్ళు మున్సిపల్ వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్షన్ మేము వాళ్ళ ప్రొటెక్షన్ వచ్చాము. అది ఎట్లా సార్? హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ఇంటికి ప్రొటెక్షన్ ఎలా ఇస్తాం సార్ అని మీరు అడగలేదా? చూపించారమ్మా. ఏం చూపించారు సార్? మీకు హైకోర్టు ఆర్డర్ ఎక్కడ ఇచ్చింది మా మీకు చూడమ్మా. అక్కడ గోడ మీద పెట్టున్నాం చూడండి సార్ పేపర్ సార్. ఎందుకు ఇవ్వలేదు సార్ హైకోర్టు ఆర్డర్? చేయండి సార్. మార్నింగ్ 5 నుంచి పిల్లల్ని పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు చూడండి పస్తులున్నా మేము. మార్నింగ్ నుంచి మున్సిపాలిటీ కమిషనర్, ఎమ్మెల్యే, డిఎస్పీ సార్ అందరూ ప్రెజర్ చేస్తున్నారు మమ్మల్ని. ఒక్క మీడియా ముందుకు రాలేదు. ఒక్క మీడియా కూడా మాకు హెల్ప్ చేయలేదు. మార్నింగ్ నుంచి ఇంట్లో ఈ విధంగా అందరం ఏడుస్తున్నా కూర్చున్నాం. పస్తులున్నాం, పిల్లలతో సహా మేము పస్తులున్నాం ఇంట్లో అందరం. సార్ ఎవరైనా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. మమ్మల్ని ఈ విధంగా బాధపడితే ఎలా? మేము పెట్రోల్ తో సహా పోసుకున్నాము, అయినా మమ్మల్ని వదలడం లేదు. మీరు రావాల్సిందే బయటకని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయండి సార్ వచ్చి. సార్ ప్లీజ్ సార్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించండి సార్. చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఇది మరీ దౌర్జన్యం సార్. మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. కరెంట్ బిల్లు, పన్ను, కుళాయి పన్ను, ట్యాక్స్ అన్ని కట్టాము సార్ మేము. హైకోర్టు స్టే కూడా ఉంది సార్ మా ఇంట్లో. చూడండి కరెంటు పోగొట్టుకొని మేము ఇన్వర్టర్ లో మార్నింగ్ నుంచి ఇన్వర్టర్ లోనే ఉన్నాం సార్. బిక్కుమంటూ చిన్న పిల్లల్ని పెట్టుకొని సార్, బిక్కుమంటున్నాం సార్ చిన్న పిల్లల్ని పెట్టుకొని. ఇది మరీ అన్యాయం కదా సార్. మాకు న్యాయం చేసే వాళ్లే లేరా? ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరో ఒకళ్ళు. చూడండి నోటీసులు ఇచ్చి మమ్మల్ని భయపెడుతున్నారు. ఖాళీ చేసి వెళ్ళండి, ఏవేవో కేసులు పెడుతున్నారు. నిన్న మేము ఆత్మహత్య చేసుకోబోయామంట, అందుకు కేసులు పెడుతున్నారు. సివిల్ డ్రెస్ వేసుకొచ్చి నోటీసులు ఇస్తూ లేడీస్ కానిస్టేబుల్ అంతా ఆ విధంగా భయపిస్తా ఉన్నారు. నోటీసులు ఇచ్చి అందరి మీద కేసులు అంట. పిల్లల మీద, పెద్దోళ్ల మీద, ముసలోళ్ల మీద, అందరి మీద కేసులు అంట. మేము ఆత్మహత్య చేసుకోబోయిన దానికి అందరి మీద కేసులు. బాగుంది కదా ఇది? ఇప్పుడుండే రూల్స్ అన్నమాట వాళ్ళందరివి. ఎక్కడుంది న్యాయం? నేను కలెక్టర్ సార్ ఈవినింగ్ దాకా టైం ఇచ్చారు. ఈవినింగ్ దాకా టైం ఇస్తే వాళ్ళు ఇప్పుడే వచ్చి మీరు బయటకు వచ్చేయండి, మేము నోటీసులు ఇవ్వాలి, మీ మీద కేసులు ఫెయిల్ అయ్యాయి. ఇది ఎక్కడి దౌర్జన్యం అండి? ఎందుకు ఈ విధంగా చేస్తుంది గవర్నమెంట్? మేమేం చేశామని? ఈవినింగ్ దాకా టైం ఇచ్చారు కదా కలెక్టర్ సార్. వాళ్ళు ఇప్పుడే టైం ఎంత అయింది? 10:30. అప్పుడే వచ్చేసారు. శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వైసీపీకి చెందిన మైనారిటీ నేత అమాన్ ఇల్లు కూల్చివేతకు అధికారులు యత్నించారు. 6 ఏళ్లుగా రేకుల ఇల్లులో అమాన్ నివాసం ఉంటున్నారు. ఇక నిన్న నీటి కొళాయి, విద్యుత్ కనెక్షన్ కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది. పోలీస్ బందోబస్తుతో మున్సిపల్ కమిషనర్ ఇల్లు కూల్చివేసేందుకైతే అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఇంటి గేటుకు తాళాలు వేసుకుని తన భార్య, పిల్లలతో అమాన్ ఇంట్లోనే ఉన్నారు.
పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. కానీ అక్కడ క్లియర్గా విజువల్స్ చూసిన దాని ప్రకారం చూసుకుంటే అమాన్ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలైన ఆమె అయితే ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు నుంచి మాకు స్టే కూడా ఉంది. ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా మీరు హైకోర్టు స్టేను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు అంటూ ఆమె అక్కడున్న పోలీస్ అధికారిని అయితే ప్రశ్నించడం జరిగింది. ఇక అమాన్ ఇంటి బయట ఒకసారి విజువల్స్లో చూస్తే కంప్లీట్గా కూడా పోలీస్ బందోబస్తు అంతా కూడా అక్కడే ఉంది. ఇంకా లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి సివిల్ డ్రెస్ వేసుకొని వచ్చి మీ మీద నోటీసులు ఉన్నాయి, మీరు నిన్న ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది, అందుకే మీ మీద కేసులు నమోదు చేశాము అంటూ నోటీసులు ఇస్తున్నామని వెంటనే కూడా ఖాళీ చేయాలి అంటూ ప్రెషర్ చేస్తున్నట్టు అక్కడ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇటు ఎమ్మెల్యే ఉండొచ్చు, డిఎస్పీ, కమిషనర్ నుంచి కూడా బాగా ప్రెషర్ చేస్తూ ఉన్నారు అంటూ ఆ వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం అయితే వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటూ వాళ్ళు ఇంటికి సంబంధించి అన్ని పనులను కూడా టైంకి కడుతున్నాము అని తెలిపారు. కానీ కూడా ఇల్లు ఖాళీ చేయాలి అంటూ ప్రెషర్ చేస్తున్నారు అంటూ చిన్న చిన్న పిల్లలు అయితే ఆ వీడియోలో ఉండడం జరిగింది. కానీ పొద్దున 5 గంటల నుంచి కూడా అందరూ పిల్లలు కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లోనే ఉండి తాళాలు వేసుకున్న నేపథ్యం అయితే మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. కానీ ఖచ్చితంగా ఇంటి నుంచి బయటికి రావాలి అంటూ నోటీసులు మా దగ్గర ఉన్నాయి అని ఇటు అధికారులు ప్రెషర్ చేస్తున్నట్టయితే ఆమె వీడియోలో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది.